హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 455 పార్ట్లో ఉన్నాం. ఈరోజు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ నేను మీతో 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాను. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే రీచ్ అవుతుంది. ఇవాళ క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి మనకి ప్రపంచ పాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? మిల్క్ ప్రొడక్షన్ ఏ కంట్రీ ప్రపంచంలో టాప్లో ఉంది? ఇంకెవరు? మనమే. ఇండియా టాప్లో ఉందండి మనకి. ఇక ఇండియాలో పాల ఉత్పత్తికి సంబంధించి మీ అందరికీ తెలుసు కదా, వైట్ రివల్యూషన్ అంటాం కదా, శ్వేత విప్లవం. మన ఇండియాలో వర్గీస్ కురియన్ చాలా ఇంపార్టెంట్ అండి. శ్వేత విప్లవ పితామహుడు అంటాం వర్గీస్ కురియన్ని. భారతదేశంలో పాల ఉత్పత్తిని పెంచడానికి చాలా కృషి చేసినటువంటి వ్యక్తి. ఇది కూడా గుర్తుంచుకోండి, ఇది చాలాసార్లు మన క్వశ్చన్ అయితే వస్తుంది. ఇంకా వైట్ రివల్యూషన్ దేనికి సంబంధించింది అని, ఆపరేషన్ ఫ్లడ్ దేనికి సంబంధించిందని, ఇవన్నీ కూడా పాల ఉత్పత్తిని పెంచడానికి మన ప్రభుత్వం చేపట్టినటువంటి ఇది ప్రోగ్రామ్స్ అన్నట్టు. ఇంకా మనకు స్టేట్లో అయితే యూపీ టాప్లో ఉంది పాలు ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలలో. క్వశ్చన్ నెంబర్ 2, దేశంలోని మొట్టమొదటి 100% సేంద్రియ రాష్ట్రంగా ఏ రాష్ట్రం రికార్డు సృష్టించింది? అంటే ఆర్గానిక్ స్టేట్, అంటే ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఆల్మోస్ట్ ఆల్ బ్యాన్ చేసి పూర్తిగా ఆర్గానిక్ పంటలే పండిస్తున్న రాష్ట్రంగా మనకు 100% ఏ రాష్ట్రం అండి? మీకు ఐడియా ఉందా? ఆన్సర్ సిక్కిం, రైట్. ఇండియాలో మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో కాదు, ఇంకా మనకి ప్రపంచంలోనే మొత్తం వ్యవసాయ భూమిని ఆర్గానిక్గా మార్చిన ప్రపంచంలోని మొట్టమొదటి రాష్ట్రంగా సిక్కిం నిలిచింది. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇక సిక్కిం రాజధాని గ్యాంగ్టక్. రీసెంట్గా వార్తల్లో కూడా వచ్చింది, సిక్కింలో నాథులా పాస్ ఉంది కదా, నాథులా కనుమ, చైనాకి ఇండియాకి వాణిజ్యానికి చాలా ఇంపార్టెంట్ పాస్ అన్నట్టు. అది కూడా రీసెంట్గా ఓపెన్ చేయబడింది. క్వశ్చన్ నెంబర్ 3, ఇటీవల వార్తల్లోకి వచ్చిన FCRA విస్తరించండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. న్యూస్లో మనకు బర్నింగ్ ఇష్యూ ఇది కూడా. FCRA అంటే ఫస్ట్ అయితే మీరు అబ్రివేషన్ చూడండి, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఓకే, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం అంటాం. అంటే ఇది 2010లోనే మనకు చేయబడింది. అయితే ఇంకొకటి ఏంటంటే, ఈ చట్టం ఇప్పుడు కాదు, 1976లో ఫస్ట్ టైం చేసింది దీన్ని. తర్వాత దీన్ని మొత్తం రివైజ్ చేసి కంప్లీట్ చాలా అమెండ్మెంట్స్ తీసుకొచ్చి 2010లో తెచ్చిండు. అది 2011 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఇక అంటే ఆ ఒరిజినల్ ఫస్ట్ చట్టం ఉంది కదా 76ది, దాన్ని చాలా రివైజ్ చేసి తీసుకొచ్చిండు. ఇప్పుడు రీసెంట్గా ఇంకెందుకు న్యూస్లోకి వచ్చిందో కూడా మీకు చెప్తా. ఫస్ట్ అయితే మీకు ఈ చట్టం గురించి కొంచెం అవగాహన రావాలి. ఇప్పుడు మన భారతదేశానికి విదేశాల నుంచి విరాళాలు వస్తాయి. రకరకాలైన ట్రస్టులు, సంస్థలు, NGOs ఉంటాయి కదా, వీళ్ళకి ఫారిన్ ఫండ్స్ వస్తాయి. ఈ వచ్చిన ఫండ్స్ను ఇండియాలో దేనికోసం ఖర్చు పెడుతున్నారు, ప్రాపర్గా యూటిలైజ్ అవుతుందా లేదా, ఏమైనా మిస్యూజ్ అవుతున్నాయా అనేదే ఈ FCRA చూస్తుంది. ఈ చట్టం అందుకే తీసుకొచ్చిండ్రు. అయితే రీసెంట్గా న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే, మనకి ఇదంతా నేను ఇంతకు చెప్పిన కదా, ఇది ఇక్కడ PDF ఇచ్చిన, ఇది రీసెంట్గా ఎందుకు వచ్చిందంటే అది కూడా చెప్తాను మీకు. కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది ఈ చట్టంలో ఇప్పుడున్న గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ ఏం తీసుకొచ్చిందంటే, ముఖ్యంగా ఇప్పుడు విదేశీ నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరికి పోతున్నాయి, ఏ విధంగా ఖర్చు అయ్యాయి పూర్తిగా గుర్తించాలని ప్రతిపాదించారు. అదొక్కటే కాదు, ఇంకా ఏం చేశారంటే, ఇప్పుడు ఒక ఎక్స్ అనే సంస్థకు ఫండ్స్ వస్తున్నాయి ఫారిన్ కంట్రీ నుంచి. ఈ ఎక్స్ అనే సంస్థ ఓకే, అది ఖర్చు పెడుతుంది, ఆస్తులు ఇక్కడ పర్చేజ్ చేసింది, బిల్డింగ్స్ కావచ్చు, భవనాలు కావచ్చు, ఇవన్నీ పర్చేజ్ చేసింది. ఈ ఎక్స్ అనే సంస్థ మరి రద్దయింది అనుకోండి, వాళ్ళు రెన్యువల్ చేసుకోలేదు, రద్దయింది. అప్పుడు ఈ ఆస్తులు ఎవరికి పోవాలి? ఈ ఆస్తుల మీద ప్రభుత్వానికి విస్తృతమైన అధికారాలు కల్పిస్తూ రీసెంట్గా మనకు రివైజ్ చేసిండ్రు చట్టాన్ని. అక్కడ గొడవ జరుగుతుంది అన్నట్టు. దీని మీద చాలా గొడవ జరిగి ప్రతిపక్షాలు మరి నిరసన తెలియజేస్తే గవర్నమెంట్ ఏం చేసిందంటే, సరే ఈ బిల్లు మీద మరి మీకు ఆబ్జెక్షన్ ఉంది కదా, దీన్ని JPCకి ఇచ్చిండు, పార్లమెంట్ జాయింట్ కమిటీకి పంపిండు. ప్రజెంట్ స్టేటస్ ఏముంది అంటే, పార్లమెంట్ జాయింట్ కమిటీకి పరిశీలన కోసం పంపిండు. అది గుర్తుంచుకోండి, ఇది స్టేటస్ ప్రజెంట్. ఇంకా లోక్సభ, రాజ్యసభ అదంతా ప్రాసెస్ ఏం కాలేదు. ఫస్ట్ అయితే పరిశీలన కోసం పంపిండు. ప్రతిపక్షాలు మరి ఆందోళన చేస్తున్నాయి, వాళ్ళు కొన్ని ఆబ్జెక్షన్లు లేవనెత్తున్నారు కాబట్టి మీరు పరిశీలించండి అని చెప్పి JPCకి పంపడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ పేరు ఏమిటి? ఏవైనా కొత్త బుక్స్ వచ్చినాయి, ఇంపార్టెంట్ పర్సన్స్ రాసిండ్రు అన్నప్పుడు డెఫినెట్గా చూసుకోవాలండి. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రీసెంట్గా తన ఆటోబయోగ్రఫీ రిలీజ్ చేయడం జరిగింది. ట్రయాంప్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్, మై లైఫ్ మై స్ట్రగుల్స్.
దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ బుక్ను రీసెంట్గా ఆవిష్కరించారు. ఇంకా సోనియా గాంధీ కూడా ఆత్మకథ అంటే త్వరలో రిలీజ్ కాబోతుంది, పేరైతే వచ్చింది. నెక్స్ట్ వీడియోలో మీకు ఇస్తాను ఆ సమాచారం. క్వశ్చన్ నెంబర్ 5, అంతర్జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆగస్టు 12 జరుపుకుంటారండి. అదే జాతీయ యువజన దినోత్సవం అని అనుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు, జనవరి 12, అది వివేకానందుడి జయంతి. ఈ రెండింటికి తేడా గుర్తుంచుకోండి, జాతీయ అంతర్జాతీయ. ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, ఆల్రెడీ వచ్చింది కూడా, అంతకుముందు మనకి క్వశ్చన్ అడిగిండు. క్వశ్చన్ నెంబర్ 6, స్వదేశీ పరిజ్ఞానంతో అకిన్ అనలిటిక్స్ సంస్థ తయారు చేసిన ఏ డ్రోన్ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల ఆవిష్కరించారు? ఒక డ్రోన్ ఆవిష్కరించారండి. వ్యవసాయంలో ఇది చాలా పనిచేస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా మందులు చల్లడానికి కావచ్చు, ఇతరత్ర అవసరాల కోసం అయితే మన ఇండిజినియస్ టెక్నాలజీ తోటి నికా2 అనే సంస్థ వాళ్ళైతే కిసాన్ మీడియం డ్రోన్ని మనకి తయారు చేయడం జరిగింది. మనకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మరి దాన్ని ఆవిష్కరించడం కూడా జరిగింది. అయితే వీళ్ళకి కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ వీళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఇవ్వడం వల్ల మరి ఆ సంస్థ స్థాపకురాలు జానకి పులపర్తి ఈ డ్రోన్ తయారు చేయడం జరిగిందని చెప్పింది. రైట్, ఒక్కసారి ఎగిరితే 3 ఎకరాల్లో మందులు పిచికారీ చేసే సామర్థ్యం దీని సొంతం. అదేవిధంగా చేపలు, రొయ్యల చెరువుల్లో మేత చల్లడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఏ సంస్థ అన్నప్పుడు నికా2 అని గుర్తుంచుకోండి. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ డ్రోన్ పేరే నికా2 అండి, అది గుర్తుంచుకోండి. ఈ డ్రోన్ పేరే నికా2. తయారు చేసిన సంస్థ అకిన్ అనలిటిక్స్, అది గుర్తుంచుకోండి. 7, 2026 హాకీ వరల్డ్ కప్ ఇప్పుడు నడుస్తుంది. మనకి మేల్ నడుస్తుంది, ఫీమేల్ నడుస్తుంది. 2 దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి వరల్డ్ కప్కి, హాకీ వరల్డ్ కప్కి. నెదర్లాండ్స్ అండ్ బెల్జియంలో జరుగుతుంది. ఆగస్టు 15, 2026 నుండి స్టార్ట్ అయింది. ఫస్ట్ హాకీ వరల్డ్ కప్ 1971లో స్టార్ట్ అయింది. క్వశ్చన్ నెంబర్ 8, సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నూతన చైర్పర్సన్ ఎవరు? కొత్త నియామకాలు ఏమన్నా చూసుకోండి. లొఖాండే ప్రశాంత్ సీతారాంను రీసెంట్గా మనకు సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నూతన చైర్పర్సన్గా నియమించడం జరిగింది. అట్లాగే మనకి ఆర్బీఐ డైరెక్టర్ అని మనకు రీసెంట్గా అపాయింట్ కావడం జరిగింది. అది నెక్స్ట్ వీడియోలో ఇస్తాను సమాచారం అంతా. ఇంకా క్వశ్చన్ నెంబర్ 9, ఏ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మొట్టమొదటిసారిగా వందే మాతరం గేయం ఎర్రకోట వద్ద ఆలపించబడింది? ఫస్ట్ టైం అండి, గుర్తుంచుకోండి. ఇలా ఫస్ట్ టైం ఏమన్నా కూడా చాలా ఇంపార్టెంట్. వందే మాతర గేయం ఫస్ట్ టైము 2026 ఆగస్టు 15, 80వ స్వాతంత్ర వేడుకలలో ఎర్రకోట వద్ద ఈ గేయం ఆలపించడం ఫస్ట్ టైం. ఇదివరకు ఎప్పుడు కూడా ఆలపించలేదు. ఇక వందే మాతరం బంకిం చంద్ర చట్టోపాధ్యాయ రాయడం జరిగింది. 1882లో ఈ గేయం ఆనందమఠ్ నవలలో మొట్టమొదటిసారిగా ప్రచురించబడింది. ఇది గ్రూప్ 2లో అడిగినటువంటి ప్రశ్న. ఇది 1875లో ఈ గేయం రాయబడింది. 2025 150 ఇయర్ సెలబ్రేషన్స్. అదేవిధంగా వందే మాతరం గేయం ఫస్ట్ టైం పాడింది 1896 కలకత్తా సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ద్వారా పాడబడింది. మొత్తం వందే మాతరం గేయంలో 6 చరణాలు ఉన్నాయి. రీసెంట్గా జాతీయ చిహ్నాల రక్షణ చట్టంలోకి ఈ వందే మాతరం గేయాన్ని తీసుకోవడం కూడా జరిగింది. 1950 జనవరి 24న భారత రాజ్యాంగ పరిషత్తు మనకు ఈ వందే మాతరం గేయాన్ని జాతీయ గేయంగా అడాప్ట్ చేసుకున్నది. ఓకే, ఇది సమాచారం. లాస్ట్ క్వశ్చన్ 10, కర్ణాటక నూతన ముఖ్యమంత్రి ఎవరు? రీసెంట్గా మనకి జూన్ 3, 2026న డికే శివకుమార్ కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు సిద్ధరామయ్య ప్లేస్లో. సో ఇవ్వండి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి టాప్ 10 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరి అర్థమైంది కదా ఎంత మంచి క్వశ్చన్స్ ఇస్తున్నాను మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, హైప్ చేయండి, ప్రమోట్ చేయండి ఈ వీడియోను. తప్పకుండా మీకు హైప్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో అక్కడ కూడా మీరు క్లిక్ చేయండి, ఎక్కువ మనకు వెళ్తుంది. ప్రమోట్ అనే ఆప్షన్ ఉంటే ప్రమోట్ మీద కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.